ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ బోధామృతము. అధ్యాయం 5. పుస్తక పాండిత్య దాస్యం. కేవల పుస్తక పాండిత్యం నిష్ఫలం. వాగ్వాద ఆడంబరం. పాండిత్యం యథార్థ ప్రయోజనం. కేవల పుస్తక పాండిత్య నిష్ఫలం. 137. ఒకరోజు కేశవ చంద్రసేన్ దక్షిణేశ్వర ఆలయంలో శ్రీరామకృష్ణులను సందర్శించి ఇలా అడిగారు: పండితులు బళ్ల కొద్దీ గ్రంథాలను చదివి నిజంగా పారమార్థిక విషయానికి వచ్చేసరికి పరమపామరులై ఉండడానికి కారణం ఏమిటి? అందుకు గురుదేవులు ఇలా బదులిచ్చారు: గద్దలు రాబందులు ఆకాశంలో ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటాయి కదా, కానీ వాటి దృష్టి మాత్రం కుళ్ళి దుర్వాసన కొట్టే కళేబరాలను వెతుకుతూ మురికి గుంటల మీద నిలిచి ఉంటాయి. అదేవిధంగానే ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంత పాండిత్యం గడించినా పండితుల మనస్సు కామినీ కాంచనాలు అనే ఐహిక విషయాల్లోనే లగ్నమై ఉంటుంది. అందుచేత వారికి బ్రహ్మజ్ఞానం అలవడదు. 138. అంతఃకరణాన్ని శుద్ధి చేసే విద్యే విద్య, తక్కినదంతా అవిద్య మాత్రమే. 139. కేవల పుస్తక పాండిత్యం వల్ల ప్రయోజనం ఏమిటి? పండితులు కొన్ని వందల శ్లోకాలను ఏకరువు పెట్టవచ్చు, కానీ కేవలం వాటిని వల్లించినంత మాత్రాన లాభం లేదు. శాస్త్రాల్లోని తత్వాలు జీవితంలో ఆచరణలోకి రావాలి. కామినీ కాంచన మోహితుడై సంసారబద్ధుడై ఉన్నంత వరకు కేవల శాస్త్ర పఠనంతో జ్ఞానం కానీ ముక్తి కానీ లభించజాలదు. 140. మన పండిత మన్యులు మహాడాంబికంగా మాట్లాడతారు. బ్రహ్మ అని, బ్రహ్మమని, అవ్యక్తమని, జ్ఞానయోగమని, తత్వశాస్త్రమని, వేదాంతమని ఏవేవో పలుకుతారు. కానీ వాటి అనుభవాన్ని పొందిన వారు మాత్రం లేరనే చెప్పవచ్చు. వారు కేవలం శుష్కహృదయులు, సారహీనులు. 141. స రి గ మ ప ద ని అని నోటితో అనడం తేలికే గాని వాటిని ఒక వాద్యం మీద పలికించడం కష్టం. అలాగే మత ధర్మాల గురించి ప్రసంగించడం సులభమే, కానీ ఆచరించడం దుర్లభం. 142. చిలుక రాధాకృష్ణ నామాన్ని పలుకుతూ ఉంటుంది, కానీ పిల్లి నోట చిక్కినప్పుడు కీచు కీచు అనే అంటుంది. అప్పుడు దాని సహజమైన కూతే బయటపడుతుంది. లౌకికులు ఐహిక బలాలను పొందడానికై ఒక్కొక్కప్పుడు హరినామస్మరణ చేస్తుంటారు. పుణ్యకార్యాలను దాన ధర్మాలను కూడా సాగిస్తుంటారు. కానీ దురదృష్టవశాత్తు దుఃఖమో దారిద్రమో మరణమో వాటిల్లితే ఆ హరినామ స్మరణాన్ని నియమనిష్టలను అన్నిటినీ మర్చిపోతారు. 143. భగవద్భక్తి పుస్తక పఠనంతో దక్కుతుందా? పంచాంగంలో పలానా రోజున 20 దుక్కుల వాన కురుస్తుందని రాయబడి ఉంది, కానీ ఆ పంచాంగాన్ని మెలిపెట్టి పిండటంతో ఒక్క చుక్క అయినా వస్తుందా? అదేవిధంగా శాస్త్రాల్లో అనేక సద్వాక్యాలు ఉండవచ్చు, కానీ వాటిని పఠించినంత మాత్రాన ఎవడూ పారమార్థికుడు కాలేడు. భగవద్గీత కలగాలంటే నువ్వు ఆ శాస్త్రాల్లో చెప్పబడ్డ ధర్మాలను అనుష్ఠించాలి. 144. భగవంతుడి మ్రోల యుక్తి, ధీశక్తి, పాండిత్యము ఇవేవి కొరగావు. అక్కడ మూగవాడు మాట్లాడతాడు, గుడ్డివాడు చూస్తాడు, చెవిటివాడు వినగలుగుతాడు. 145. శాస్త్రాలను చదివినంత మాత్రాన భగవంతుడి తత్వాన్ని నిరూపించబోనడం కేవలం కాశీనగరాన్ని పటంలో చూసి మరొకరికి దాన్ని వర్ణించబోనడం లాంటిది. 146. భంగు అనే మాటను 1000 సార్లు ఉచ్చరించినా భంగు మత్తు కలగదు. కాస్త భంగు తెచ్చి పొడి చేసి నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని సేవిస్తే అప్పుడు నిజంగా నీకు నిశ ఎక్కుతుంది. దేవుడా దేవుడా అంటూ దేవుడాడడం చేత ఏం లాభం? శ్రద్ధాభక్తులతో సాధన చేయి, అప్పుడు భగవదర్శనం కలుగుతుంది. 147. తన పాండిత్యాన్ని ఐశ్వర్యాన్ని చూసుకుని గర్వించే వ్యక్తికి తత్వజ్ఞానం కలగదు. అలాంటి వ్యక్తితో నువ్వు ఇలా అను: పలానా చోట ఒక సాధువు ఉన్నాడు, చూసి వద్దాం, వస్తావా? అప్పుడు అతడు ఏదో సాకు చెప్పి రాలేనంటాడు. సాధువులను సన్యాసులను కూడా చూడబోవడం తనలాంటి గనుడికి చిన్నతనంగా భావిస్తాడు. అజ్ఞానం వల్ల ఇలాంటి గర్వం కలుగుతుంది సుమా. 148. అల్ప విద్యావంతుడికి అహంభావం ఎక్కువ. నేను ఒక వ్యక్తితో భగవంతుని గురించి ప్రసంగించాను. అతడు ఇలా అన్నాడు: నాకు ఇవన్నీ తెలిసినవే. అప్పుడు నేను ఇలా అన్నాను: ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వ్యక్తి తాను ఢిల్లీకి వెళ్ళానని చాటుకుంటూ పోతాడా? పెద్ద మనిషి ఎవడైనా తాను పెద్ద మనిషిని చెప్పుకుంటాడా? 149. గ్రంథాలు గ్రంథులు మనలను బంధించే ముడులు. తరచూ ఈ అర్థమే వాటికి చెల్లుతుంది. గర్వానంతా విడిచి సత్యాన్ని గ్రహించాలని తీవ్ర వాంఛతో చదువుకుపోతే గ్రంథపఠనం దుష్పాండిత్యం, అహంభావం మొదలైన వాటిని పెంచుతుంది. హృదయంలో ఇవి అనేక గ్రంథులై బాధిస్తాయి. 150. బూడిద కుప్ప మీద పోసిన నీరు వెంటనే ఇంకిపోతుంది కదా,
గర్వమే ఈ బూడిద కుప్ప. గర్వంతో ఉబ్బిపోయే వ్యక్తుల హృదయాలలో ప్రార్థనలు, ధ్యానాలు ఫలవంతం కాజాలవు. వాగ్వాద ఆడంబరం. 151. పూజాను నీళ్లలో ముంచేటప్పుడు బుడబుడమని ధ్వని వస్తుంది. కానీ నిండగానే శబ్దం అణిగిపోతుంది. అలాగే బ్రహ్మ సాక్షాత్కారం పొందినవాడు బ్రహ్మాన్ని గురించి లొడలొడ వ్యర్థ వాగ్వాదాలు చేస్తుంటాడు. బ్రహ్మ సాక్షాత్కారం పొందనివాడు బ్రహ్మాన్ని గురించి లొడలొడ వ్యర్థ వాగ్వాదాలు చేస్తుంటాడు. సాక్షాత్కారాన్ని పొందినవాడు నిశ్శబ్దంగా బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంటాడు. మళ్ళీ చదువుతున్నాను. 151. పూజాను నీళ్లలో ముంచేటప్పుడు బుడబుడమని ధ్వని వస్తుంది. కానీ నిండగానే శబ్దం అణిగిపోతుంది. అలాగే బ్రహ్మ సాక్షాత్కారం పొందనివాడు బ్రహ్మాన్ని గురించి లొడలొడ వ్యర్థ వాగ్వాదాలు చేస్తుంటాడు. సాక్షాత్కారాన్ని పొందినవాడు నిశ్శబ్దంగా బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంటాడు. 152. పామర్లు ధర్మాన్ని గురించి బ్రహ్మాండమైన ప్రసంగాలు చేస్తారు, కానీ అణుమాత్రమైన ఆచరించరు. జ్ఞాని యొక్క యావజ్జీవితం ధర్మాచరణ స్వరూపమై ఉన్న ధర్మాన్ని గురించే మాట్లాడాడు. 153. సమారాధనకు అనేకులు ఆహ్వానించబడినప్పుడు వారు చేసే గోల విశేషంగా వినిపిస్తుంది. కానీ ఆ గందరగోళమంతా వారు భోజనం ఆరంభించేంత వరకే. వడ్డనలు భోజనం ప్రారంభించేసరికి శబ్దం ముప్పాతికి పాలు అణిగిపోతుంది. ఇక బూరెలు వస్తాయి. వడ్డన సాగే కొద్దీ శబ్దము మందగిస్తూ ఉంటుంది. పెరుగు వద్దకు వచ్చేసరికి జుర్రుమనే శబ్దం తప్ప మరేది వినపడదు. భోజనాలు అవగానే వారు చేసే పని నిద్రపోవడమే. దైవ సాన్నిధ్యానికి చేరువయ్యే కొద్దీ ప్రశ్నల్లోనూ హేతువాదాల్లోనూ నీకు రుచి తగ్గిపోతూ ఉంటుంది. ప్రత్యక్షంగా దైవాన్ని దర్శించగానే ఈ వాదోపవాదాలు, ఈ గందరగోళం అంతా పూర్తిగా అణిగిపోతుంది. అప్పుడు నిద్రా సమయం, అంటే సమాధి స్థితిలో బ్రహ్మానందాన్ని పొందే సమయం వస్తుంది. 154. తేనెటీగ పుష్పదళాల్లోనికి ప్రవేశించి దానిలోని మకరందాన్ని రుచి చూడనంత వరకే బయట ఉండి దాని చుట్టూ ఝుంకారం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. కానీ అది పువ్వులో ప్రవేశించగానే నిశ్శబ్దంగా మకరందాన్ని గోల ఆరంభిస్తుంది. వాదాలను గురించి, సిద్ధాంతాలను గురించి చర్చిస్తున్నంత వరకు మానవుడు తత్వామృతాన్ని చూడని వాడే. దాని రుచి చూశాడా వాదోపవాదాలకు స్వస్తి చెబుతాడు. 155. కొత్త భాషను నేర్వసాగిన వాడు తన సంభాషణలో ఆ భాషా పదాలను తరచూ వాడుతూ తన ప్రజ్ఞను ప్రదర్శింపచూస్తాడు. కానీ ఆ భాషను బాగా నేర్చినవాడు మాతృభాషలో మాట్లాడేటప్పుడు ఆ కొత్త భాషా పదాలను అసలు ఉపయోగించడు. ఆధ్యాత్మిక సాధనలో పురోభివృద్ధి పొందిన వారి విషయం కూడా ఇలాంటిదే. మళ్ళీ చదువుతున్నాను. 155. కొత్త భాషను నేర్వసాగినవాడు తన సంభాషణలో ఆ భాషా పదాలను తరచూ వాడుతూ తన ప్రజ్ఞను ప్రదర్శింపచూస్తాడు. కానీ ఆ భాషను బాగా నేర్చినవాడు మాతృభాషలో మాట్లాడేటప్పుడు ఆ కొత్త భాషా పదాలను అసలు ఉపయోగించడు. ఆధ్యాత్మిక సాధనలో పురోభివృద్ధి పొందిన వారి విషయం కూడా ఇలాంటిదే. 156. సంతకు దూరంలో ఉన్నప్పుడు హో హో అనే పెద్ద గోల వినబడుతుంది. సంతలో ప్రవేశించాక ఆ శబ్దం వినబడదు. కానీ అక్కడ జరుగుతున్న బేరసరాలు తెలియవస్తాయి. అలాగే భగవంతుడికి దూరంగా ఉన్నంత వరకు మానవుడు నిరర్ధక వాదోపవాదాలు అనే గందరగోళంలో మునిగుంటాడు. కానీ భగవంతుని సమీపించగానే యుక్తులు, వాగ్వాదాలు అన్నీ సమసి భగవల్లీలను సుస్పష్టంగా గాంచుతాడు. 157. కాగుతున్న నేతిలో పూరీలను వేసేటప్పుడు సలసలమని ధ్వని పుడుతుంది. కానీ అది వేగిన కొద్దీ ధ్వని తగ్గుతూ ఉంటుంది. పూర్తిగా వేగగానే శబ్దం సమసిపోతుంది. అల్పజ్ఞానిగా ఉన్నంత వరకు మానవుడు ప్రసంగాలను, బోధోపదేశాలను అదే పనిగా సాగిస్తుంటాడు. కానీ బ్రహ్మజ్ఞానం లభిస్తే ఈ పొటోటపంతా అణిగిపోతుంది. 158. ఎవరి మీదైనా ఈశ్వరానుగ్రహం ప్రసరిస్తే అతడు వెంటనే తన దోషాలను గుర్తిస్తాడు. దీన్ని గ్రహించి నువ్వు వాగ్వాదాల్లోకి దిగవద్దు. పాండిత్యం యథార్థ ప్రయోజనం. 159. శాస్త్రాలు భగవంతుని పొందే మార్గాన్ని మాత్రమే చూపిస్తాయి. మార్గాన్ని తెలుసుకున్నాక పుస్తకాలతో పనేముంది? ఇక ఏకాంతంలో సాధన చేయవలసి ఉంటుంది. ఒక వ్యక్తికి తన బంధువులకు ఏవో కొన్ని వస్తువులను పంపమని గ్రామం నుంచి ఉత్తరం వచ్చింది. ఆ వస్తువులను అతగాడు కొనబోయే ముందు ఉత్తరంలో ఏ వస్తువులు పంపమని అడిగారో నిర్ధారించుకుంటారు. ఉత్తరం కోసం చూస్తే అది కనపడలేదు. చాలాసేపు వెతికాక అతన్ని ఆనంద పరవశుడిని చేస్తూ అది కనపడింది. ఆతృతతో దాన్ని ఇలా చదివాడు. 5 చీరల మిఠాయి, 100 నారింజ పండ్లు, 8 దోవతలు పంపు. సంగతులు తెలియగానే ఉత్తరాన్ని పక్కన పెట్టి వస్తువులు కొనసాగాడు. ఆ ఉత్తరం అవసరం ఎంతవరకు? దానిలోని సంగతులను తెలుసుకునేంతవరకే. సంగతులు తెలియగానే కావలసిన వస్తువులను కొనడానికి ప్రయత్నించడమే అతడు చేయవలసిన పని. అదేవిధంగా
భగవత్ప్రాప్తిని పొందే మార్గాన్ని అంటే సాక్షాత్కారాన్ని కావలసిన సాధనలు, శాస్త్రాలు మనకు తెలియజేస్తాయి. వాటి పని అంతవరకే. మార్గం తెలిసాక మనం చేయాల్సిన పని గమ్యాన్ని చేరడానికి కావలసిన సాధనే. సాక్షాత్కారమే మన గమ్యం. 160. దేని సాయంతో మనం భగవంతుని తెలుసుకుంటామో అదే బ్రహ్మ విద్య. కేవలం శాస్త్రాలు, వేదాంత తర్కం, వ్యాకరణం మొదలైనవన్నీ మనసును కలవరపరిచేవే. గ్రంథాలు సామాన్యంగా గ్రంథులు, ముడులు. బ్రహ్మజ్ఞానానికి సాధన భూతమైనంత వరకే వాటి ప్రయోజనం. 161. పుస్తకాలు చదివితే గాని బ్రహ్మజ్ఞానం కలగదని భావించకూడదు. చదవడం కంటే వినడం మేలు. వినడం కంటే విశేషం సాక్షాత్కారం. గ్రంథాలను ఊరక చదవడం కంటే గురుముఖత గురుముఖత తత్వాన్ని ఆలకించడం మనసులో బాగా నాటుకునేటట్లు చేస్తుంది. సాక్షాత్కారం చేత తత్వజ్ఞానం స్థిరపడుతుంది. కాశీ నగరాన్ని గురించి పుస్తకాల్లో చదవడం కంటే దాన్ని స్వయంగా దర్శించిన వ్యక్తి నోట వినడం మేలు. కానీ తానే స్వయంగా దర్శించడం సర్వోత్తమం కదా. 162. ఆత్మజ్ఞానం రెండు రకాల వారికి అలవడుతుంది. ఎవరి మనస్సు పాండిత్యపు గందరగోళంలోకి దిగకుండా ఉంటుందో, లేక ఎరువు తెచ్చుకున్న భావాలతో ఊడిపోకుండా ఉంటుందో పూడిపోకుండా ఉంటుందో వారికి. సమస్త వేదాంగాలను చదివినా ఎవరు తమకు ఏమీ తెలియదనే సంగతిని తెలుసుకుంటారో వారికి, ఈ రెండు రకాల వారికి మాత్రమే జ్ఞానలాభం కలుగుతుంది. మళ్ళీ చదువుతున్నాను. ఆత్మజ్ఞానం రెండు రకాల వారికి అలవడుతుంది. ఎవరి మనస్సు పాండిత్యపు గందరగోళంలోకి దిగకుండా ఉంటుందో, లేక ఎరువు తెచ్చుకున్న భావాలతో పూడిపోకుండా ఉంటుందో వారికి. సమస్త వేదాంగాలను చదివినా ఎవరు తమకు ఏమీ తెలియదని అనే సంగతి తెలుసుకుంటారో వారికి, ఈ రెండు రకాల వారికి మాత్రమే జ్ఞానలాభం కలుగుతుంది. 163. ఏవో దోషాలని, మూఢాచారాలని పలుకుతూ కొందరు తమ పాండిత్యం పట్ల గర్విస్తుంటారు. కానీ నిజమైన భక్తుడు తనకెప్పుడు దయామయుడైన భగవంతుడే చేయూత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకుంటాడు. కొంతకాలం అతడు తప్పుదోవ పోతున్నా మరేం పర్వాలేదు. అతడికి ఏది ఆవశ్యకమో భగవంతుడు ఎరుగును. భగవంతుడే భక్తుడి అభిష్టాలన్నీ సిద్ధింపజేస్తాడు. 164. ఇద్దరు మిత్రులు ఒక తోటలోకి వెళ్ళారు. వారిలో లోకజ్ఞానం అధికంగా ఉన్న వ్యక్తి తోటలోని మామిడి చెట్లను లెక్కించనారంభించాడు. అంతేగాక చెట్టు చుట్టూకు ఎన్ని కాయలున్నాయో, మొత్తం మీద తోట ఎంత కిమ్మత్తు చేస్తుందో అంచనా కట్టసాగాడు. అతడి మిత్రుడు తోట యజమాని వద్దకు వెళ్ళి అతడితో మెల్లగా స్నేహం చేసుకుని ఒక చెట్టును సమీపించాడు. యజమాని అనుమతి పొంది పళ్ళు కోసుకుని తినసాగాడు. వీరిద్దరిలో బుద్ధిశాలి ఎవరు? మామిడి పళ్ళను తింటే నీ ఆకలి తీరుతుంది. అంతేగాని చెట్లను, ఆకులను లెక్కించి అంచనాలు కడితే లాభం ఏమిటి? శుష్క పండితుడు సృష్టి ఉత్పత్తి క్రమాలను కనుగొనే ప్రయత్నంలో వ్యర్థ కాలాపన చేస్తుంటాడు. కానీ వినమ్రుడు, విజ్ఞాని అయిన వ్యక్తి సృష్టికర్తతో చెలిమి సముపార్జించి అతడి సాంగత్యంలో లభించే బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. 165. ప్రజ్ఞాన స్వరూపిణి అయిన నా జగజనని కటాక్ష వీక్షణం ఒక్కసారి ప్రసిస్తే చాలు. మహాపండితాగ్రేసురుణ్ణి సైతం పడగొట్టి నేల మీద పాకే నీచక్రిమి తుల్యుడుగా కానిపించేలా చేస్తుంది. 166. గీత అనే పదాన్ని వేగంగా గీత 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 అని 10 సార్లు ఉచ్చరించు. అప్పుడు అది తాగి తాగి అని పడుతుంది కదా. త్యాగి లేక త్యాగి అంటే భగవంతుణ్ణి పొందడానికి సర్వం త్యజించిన వాడని అర్థం. ఇలా ఒక్క మాటలో గీత ఇలా బోధిస్తుంది. ఓ సంసారులారా, త్యాగం చేయండి. అన్నిటినీ త్యజించి భగవంతుడి మీదకు బుద్ధి మరల్చండి. 167. చైతన్య మహాప్రభు దక్షిణ దేశంలో తీర్థయాత్రలు చేస్తూ గీతం చదివే ఒక పండితుడు మూల కన్నీరు కారుస్తూ కూర్చున్న ఒక భక్తుని చూశారు. ఆ భక్తుడికి ఓనమాలైనా రావు. గీతలోని ఒక్క శ్లోకానికైనా పండితుడు చెబుతున్న అర్థం ఏమిటో గ్రహించే స్థితిలో లేడు. కానీ కన్నీరు కారుస్తుండడానికి కారణం ఏమిటని చైతన్యులు ప్రశ్నించగా అతడు ఇలా అన్నాడు. గీతలోని ఒక్క మాట కూడా నాకు తెలియదనే మాట నిజం. కానీ గీతాపట్నం జరుగుతున్నంతసేపు కురుక్షేత్రంలో రథం మీద అర్జునుడి ముందు కూర్చుని గీతలోని ఈ దివ్య తత్వాలన్నింటినీ ఉపదేశిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మని సుందర రూపం నా అంతర్దృష్టికి అగుపడుతోంది. కాబట్టి ఆయన పట్ల భక్తితోనూ ఆనందంతోనూ నా కళ్ళు బాష్పాలతో నిండాయి. అతడు ఓనమాలైనా నెరవకున్న బ్రహ్మజ్ఞాని, నిర్మల భక్తితో భగవసాక్షాత్కారం పొందగలిగిన భక్తువరుడు. జై రామకృష్ణ.